పొలంలో పిశాచే. పొలం. నా పేరు ఆనంద్. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇన్సిడెంట్ నేను మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకున్నా, కానీ నన్ను మా ఫ్రెండ్స్ ఎవరూ నమ్మలేదు. ఈ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఒకరోజు రాత్రి ఆఫీస్ పని చూసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా ఆఫీస్కి ఇంటికి మధ్య దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరంలో టౌన్, మరో 4 కిలోమీటర్ల దూరంలో రోడ్ పాయింట్ దాటి వెళ్ళాలి. నేను ఆ టౌన్ మార్గం మొత్తం దాటి ఇంకా అడవి మార్గంలో వచ్చాను. అందులో మొదట 2 కిలోమీటర్లు బాగానే ఉంది. తరువాత కొద్దిసేపట్లో దట్టమైన అడవి వచ్చింది. అక్కడికి వెళ్ళగానే సడన్గా వాతావరణం మొత్తం మారిపోయింది. చుట్టూ చూసా. ఒక్కసారిగా ముందుకి చూసేసరికి ఎవరో నా కారు కింద అడ్డంగా నిలబడి ఉన్నట్టు అనిపించింది. ఇంకా వెంటనే కారు ఆపి చుట్టుపక్కల చూసా, కానీ అక్కడ ఎవరూ లేరు. నా కారు కూడా పంచర్ అయిపోయింది. ఇంకా ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదని అక్కడ ఉన్న అడ్డదారి పొలాల గట్టులో వెళ్తూ ఉన్నా. వరి నాటేసినట్టున్నారు. చుట్టుపక్కల పొలాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ చుట్టుపక్కల చాలా నిశ్శబ్దంగా ఉంది. నల్లటి చీకటి మబ్బులు కమ్మేసి ఉన్నాయి. చుట్టూ దట్టమైన పొగ. నాకు భయం కూడా వేసింది. ఎలాగైనా రాత్రి 12 లోపు ఇంటికి పోవాలని, 1 కిలోమీటర్ నడిస్తే ఇల్లు వస్తుందని నేను నడుచుకుంటూ పొలాల గట్టులో వెళ్తున్నా. భయంతో ముందుకు చూసా. దూరంగా ఎవరో ఒక ముసలమ్మ కట్టెలు మోసుకుని నా వైపే వస్తుంది. ఆమెను చూసి నాకు చాలా భయం వేసింది. అప్పటికే ఆ బామ్మ నా వైపు చూసి వచ్చింది. ఆ బామ్మ చూడడానికి ఒక 60 సంవత్సరాలలాగా ఉంది. ఆ బామ్మ నా దగ్గరికి వచ్చి, ఎవరు బాబు నువ్వు? ఈ చీకటి పొలాల్లో ఎక్కడికి పోతున్నావు? నేను భయంతో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను. అప్పుడు, ఈ టైంలో ఈ తోవలో వెళ్ళడం మంచిది కాదు. ఇదే రోజున వారం కింద ఈ పొలంలో ఒక ఆమె మందు తాగి చనిపోయింది. ఇంకా ఈ ఆత్మ ఇక్కడెక్కడే తిరుగుతుంది ఉంటుంది. నువ్వు కానీ కనిపించావో అనుకో, నిన్ను చంపేదాకా వదలదు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ ముసలమ్మ. ఆమె కూడా ఆ దారి నుండే వచ్చింది కదా. నేను కూడా ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదని ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నా. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ దూరంగా ఎవరో ఆడమనిషి కనిపించినట్లు అనిపించింది. ఆమె పొలాల గట్టు నడుచుకుంటూ వెళ్తుంది. జుట్టు విరబోసుకొని దారికి అడ్డంగా నిలబడి ఉంది. బాబు, ఏడకి పోతున్నావు బాబు? దాదా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఆమెను చూసి నాకు గుండె దడదడని భయం మొదలైంది. నేను ఆమె వెనకాలే పోతున్నా. ఆమె ఒక్కసారిగా నా వెనక్కి తిరిగి చూసి నా వైపు చూసింది. నాకు ఆమె చూసి ఒక్కసారిగా గుండె అయిపోయినట్లు అనిపించింది. ఆ ముసలావిడ చెప్పినట్లు ఇది నిజంగా దెయ్యమేనై ఉంటుంది అనుకుని వెనక్కి తిరిగాను. నా వెనక్కి ఎవరో భుజం మీద చేయి వేసినట్టు అనిపించింది. సడన్గా నేను వెనక్కి తిరిగి చూసేసరికి నా ఫ్రెండ్ అజయ్ నా భుజం మీద చేయి వేసి, అరే ఏంట్రా నీకు ఫోన్ చేస్తే కలవట్లేదు అంటూ చెప్పాడు. నేను సరేగా నీ పదరా ఇంటికి పోదామంటూ ఇంటికి వెళ్ళాం. నేను నైట్ మొత్తం భయంతో మా ఫ్రెండ్ గారిని అడిగాను, అరే పొలాల గట్టులో దెయ్యం ఏమైనా ఉందని. అక్కడ దెయ్యం ఏమీ లేదురా అని చెప్పాడు మా ఫ్రెండ్. నేను ఆ నైట్ మొత్తం ఆలోచించి నిద్ర పట్టలేదు అసలు నాకు ఆ నైట్ మొత్తం. తర్వాత రోజు అజయ్ వాళ్ళ అమ్మ పొద్దునే 3 గంటలు నన్ను లేపి, అరే పొలాల గట్టులోకి పోయిరారా, వాటర్ కట్టడానికి ఇంకా అజయ్ వెళ్ళాడు, ఇంకా రాలేదురా, చూసి రాపోరా అని వాళ్ళ అమ్మ నాతో చెప్పింది. అప్పటికే టైం 3 అవుతుంది. నేను అలా టార్చ్ లైట్తో పొలాల గట్టుపై నడుచుకుంటూ వెళ్తున్నా. దారికి ఎవరు అడ్డంగా కనిపించారు. నేను నెమ్మదిగా నడుచుకుంటూ ఏంటి అది అని చూస్తున్నా. అది చూడడానికి ఆడ మనిషిలా ఆకారంలో ఉంది. నేను తొందరగా వెళ్ళే కొద్దీ అది పారిపోతుంది. నేను ఎవరది దారికి అడ్డంగా అని అరుస్తూ ఉన్నా. వదిలిపెట్టను నవ్వుతూ ఉంది. నేను చుట్టుపక్కల ఏంటని అనుకొని చూసేలోపు అది అక్కడ లేదు. నాకు భయంతో చెమటలు పట్టి అలా నేను నడుచుకుంటూ పొలాలగొట్టులోకి వెళ్ళగానే ఒక కుక్క పరిగెడుతూ అరుస్తూ కనిపించింది. ఏంటది అటు పరిగెడుతూ అరుస్తూ ఉంటుందని నేను వెళ్ళి నా మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూసా. అక్కడ ఓ చనిపోయిన శరీరం సగం పాతిపెట్టి సగం బయట కనిపించింది. భయంతో నేను పరుగులు తీశాను. అప్పుడే సడన్గా నా పొలాల గొట్టులోని మా ఫ్రెండ్ కనిపించాడు.
నేను చూసింది వాడికి చెప్పా. అరే సగం శరీరం పాతిపెట్టి ఉందిరా, ఊర్లో వాళ్ళకి చెప్దాం అని చెప్పా. కానీ వాడు ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు, పద ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాడు. ఇంకా ఈ విషయం ఊర్లో ఎవరికి చెప్పకని చెప్పాడు. నాకు మాత్రం వాడి మీద డౌట్ ఉంది, వాడే చంపి ఉంటాడని. పొలంలో పిశాచి